ప్రతిరోజు ఈ సీరియల్‌లో ఏం జరిగిందో ముందుగా తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే తప్పకుండా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. అప్పుడు మేము వీడియో పోస్ట్ చేయగానే అందరికన్నా ముందుగా ఈ సీరియల్ రివ్యూని మీరే తెలుసుకోవచ్చు. గగన్ భూమి తనని ఎంతలా ప్రేమిస్తుందో, తనెంతలా సపోర్ట్ చేస్తుందో అదంతా తన కళ్ళారా చూసి ఎంతో పశ్చాత్తాప పడుతూ ఉంటాడు. అప్పుడే శారద అక్కడికి వచ్చి, "గగన్ ఏమైంది నాన్న? ఎలా జరిగింది యాక్సిడెంట్?" అని అడగగానే అప్పుడు భూమి, "అత్తయ్య నేను జరిగిందంతా మీకు మళ్ళీ చెప్తాను. మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి అత్తయ్య" అని చెప్తుంది. ఇంకలా భూమి గగన్ కోసం తనకి టిఫిన్ తినిపించి టాబ్లెట్స్ వేసి ఇద్దరూ పడుకుంటారు. గగన్ గాఢ నిద్రలో ఉన్నప్పుడు సడన్‌గా ఒక్కసారిగా ఎస్పీ సూర్య తన తల మీద పాయింట్ బ్లాంక్‌లో గన్ పెట్టిన విషయం గుర్తు చేసుకుంటాడు. ఒక్కసారిగా ఉలిక్కిపడి లేస్తాడు గగన్. లేచి ఎదురుగా చూస్తాడు. అప్పుడు గగన్ అంతరాత్మ గగన్‌కి కనిపిస్తుంది. అప్పుడు గగన్ అంతరాత్మ గగన్‌తో మాట్లాడుతూ ఇలా అంటుంది, "ఏంటి గగన్ ఉలిక్కిపడ్డావా? నీకొక విషయం తెలుసా? ఈరోజు భూమి లేకపోయుంటే నీ కల నిజమై ఉండేది. ఆ కల నిజమయ్యి ఈ పాటికి మీ అమ్మ, మీ చెల్లి రోడ్డుపై అనాథల్లా ఉండేవాళ్ళు. పాపం పూరికి త్వరలో పెళ్లి జరగబోతుంది. అమ్మకి నువ్వు తప్ప వేరే ప్రపంచం లేరు. అలాంటిది నీ కుటుంబం నిలబడిందంటే, నువ్వు ప్రాణాలతో ఉండావంటే దానికి కారణం భూమి. ఒకవేళ భూమి నిన్ను కాపాడకపోయుంటే డీజీపీ ఆఫీస్‌కి వెళ్ళి ఆ ఎస్పీ సూర్య చేస్తున్న బండారాల గురించి బయట పెట్టి ఉండకపోతే ఏమయ్యేదో తెలుసు కదా. కాబట్టి ఇప్పటికైనా భూమిని క్షమాపణ అడుగు. భూమిని భార్యగా ఒప్పుకో." అలా చెప్పి గగన్ అంతరాత్మ అక్కడి నుంచి మాయమైపోతుంది. అప్పుడు వెంటనే గగన్ భూమి దగ్గరికి వెళ్ళి నిద్రపోతున్న భూమి కాళ్ళ దగ్గర కూర్చుంటాడు. అలా తన కాళ్ళ దగ్గర కూర్చొని భూమిని ఎంతో ప్రేమంగా, ఎంతో తన్మయత్వంతో చూస్తూ ఉంటాడు. భూమితో తను గడిపిన స్వీట్ మెమరీస్‌ని, భూమి తనపై చూపించిన ప్రేమని, ఒకప్పుడు భూమి గగన్ ఎలా ఉండేవాళ్ళో అవన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటాడు. గగన్ భూమి కాళ్ళను పట్టుకొని, "ఐయామ్ సారీ భూమి. ఐయామ్ సో సారీ. నేను నిన్ను ఎంతలా తప్పుగా అర్థం చేసుకున్నాను. నాకిప్పుడు అర్థమైంది భూమి. భూమి నేను నిన్ను ఎన్నిసార్లు క్షమాపణ అడిగినా కూడా అది తక్కువే అవుతుంది భూమి. నీ కాళ్ళు పట్టుకున్నా కూడా అది తక్కువే అవుతుంది. అందుకే రేపటి నుంచి నేనంటే ఏంటో చూస్తావు భూమి." గగన్ ఇంకలా బాధపడుతూ భూమిని చూస్తూ అక్కడే పడుకుండిపోతాడు. తర్వాత పొద్దున్నే భూమి రెడీ అయ్యి కిందకి రాగానే అక్కడ శారదాని చూసి, "భూమి బావ ఎక్కడ అత్తయ్య?" అని అడుగుతుంది. అప్పుడు శారద, "గగన ఎక్కడుంటాడమ్మా? బెడ్ రెస్ట్ తీసుకుంటున్నాడు కదా" అని అంటుంది. అప్పుడు భూమి, "ఏంటి బావ బెడ్ రెస్ట్ తీసుకుంటున్నాడా? కానీ నా పక్కన లేడత్తయ్య బెడ్రూమ్‌లో" అని చెప్తుంది. "ఏంటి గగన్ లేడా? మరెక్కడున్నాడమ్మా?" అని తిరిగి శారద భూమిని అడుగుతుంది. "అత్తయ్య అసలే బావ ఇప్పుడు మెల్లమెల్లగా నడుస్తున్నాడు. అలాంటిది ఇప్పుడు మళ్ళీ బావకేమైనా అయ్యుంటుందా అత్తయ్య? ఏమో అమ్మా, ఒకసారి ఇల్లంతా వెతుకుదాం పదా. నువ్వు కూడా పైకి వెళ్ళి ఒకసారి టెర్రస్ మీద చూడమ్మా" అని చెప్తుంది. ఇంక వెంటనే పరుగున భూమి టెర్రస్ మీదకి వెళ్ళగానే అక్కడంతా పూలతో డెకరేట్ చేసి ఉంటుంది. ఒక్కసారిగా భూమి ఆశ్చర్యంతో అలా చూస్తూ పూల మధ్యలో నుంచి నడుచుకుంటూ అలా వస్తూ ఉంటుంది. 7 అడుగులతో దగ్గరవుతున్న భూమి గగన్, "ఐ లవ్ యూ భూమి" అని మొత్తం ఫ్లవర్ పెటల్స్‌తో అక్కడ అలంకరించి ఉంటుంది. ఒక్కసారిగా అదంతా చూసి భూమి షాక్ అవుతుంది. అలా పైకెత్తి చూడగానే అక్కడ గగన్ కనిపిస్తాడు. అలా గగన్ భూమి వైపు చూస్తూ, "భూమి ఈ మాట నేను నా నోటితోనే చెప్పొచ్చు. కానీ నువ్వు హ్యాపీగా ఉండాలనే ఇలా చేశాను భూమి. భూమి నేను నిన్నెంతలా బాధ పెట్టానో చెప్పడం వర్ణాతీతం. నువ్వు నన్నెప్పుడూ వదిలేయలేదన్నది వాస్తవం. కాబట్టి నేను నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను భూమి. నీలాంటి భార్య నాకు దొరకడం నేను అదృష్టం అనుకుంటాను భూమి. కాబట్టి ఎల్లప్పుడూ నాతోనే అడుగులు వేస్తూ నన్ను భర్తగా అంగీకరిస్తావా భూమి?" అలా మోకాళ్ళపై కూర్చొని భూమికి ప్రపోజ్ చేస్తే అప్పుడు భూమి నవ్వుకుంటూ ఆనందంలో యాక్సెప్ట్ చేస్తుంది. అలా పూరి, శారద అందరూ క్లాప్స్ కొడుతూ గగన్ దగ్గరికి వస్తారు. ఇక అలా శారద భూమి వైపు చూస్తూ, "సాధించావు భూమి నువ్వు. నీపైకి ఉన్న నమ్మకాన్ని తిరిగి తెచ్చుకున్నావు నువ్వు. గగన్ ప్రేమని గెలుచుకున్నావు. ఇన్ని రోజులు గగన్‌కి నీకు మధ్య కొన్ని అపార్థాలున్నాయి. ఇప్పుడు ఆ అపార్థాలన్నీ తొలగిపోయాయి. నాకిప్పుడు చాలా హ్యాపీగా ఉందమ్మా" అని గగన్‌ని, భూమిని ఇద్దరిని హగ్ చేసుకుంటుంది శారద. మీ ఇద్దరికీ ఇంకెవ్వరి దిష్టి తగలకూడదు అని ఇద్దరికి దిష్టి తీస్తుంది శారద. ఇంకలా ఇద్దరి మధ్య సమస్యలు తొలగిపోయి ఇద్దరు ఎంతో హ్యాపీగా ఉంటూ గగన్ భూమిని బాగా చూసుకుంటూ ఉంటాడు. ఇంకా అలా తర్వాత సీన్‌లో నక్షత్ర అలా కూర్చొని, "ఆహా ఎంత హాయిగా ఉంది. ఇప్పుడు ఆ చెర్రిగాడు నా దగ్గర లేదు కదా" అని ఆనందిస్తూ ఉంటుంది. కరెక్ట్‌గా వెనకాల నుండి నక్షత్రం మీద ఒక చెయ్యి వేస్తారు. "ఎవరు మమ్మీ" అని పిలుస్తుంది.
వెనక్కి తిరిగి చూడగానే అక్కడ చెర్రీ ఉంటాడు. అప్పుడు చెర్రీని చూసి షాక్ అయ్యి ఆ అని గట్టిగా అరుస్తుంది. వెంటనే అప్పుడు ఇంట్లో వాళ్ళందరూ నక్షత్ర దగ్గరకొచ్చి బేబీ ఏమైంది, ఎందుకు అట్లా అరిచావు బేబీ అని అంటారు. అలా పక్కకు తిరిగి చూసేసరికి చెర్రీ ఉంటాడు. చెర్రీని చూసి గోరింటాకు కూడా అరుస్తుంది. ఇంకప్పుడే మీరా శరత్చంద్ర పరిగెత్తుకుంటూ అక్కడికొచ్చి ఏమైంది, ఎందుకు అరిచారు అని అడుగుతారు. అప్పుడు ఇంక వెంటనే ఏమీ మాట్లాడకుండా అందరూ సైలెంట్గా ఉండిపోతారు. అప్పుడు చెర్రీ మావయ్య వీళ్ళంతా నన్ను చూసి ఏదో దెయ్యాన్ని చూసినట్టు ఫీల్ అయిపోతున్నారు మావయ్య. ఏంటి చెర్రీని చూసి మీరు ఇంతలా అరిచారా, మీరేం చేస్తున్నారో మీకైనా అర్థమవుతుందా? రే చెర్రీ, అవును నువ్వు నక్షత్రతో కలిసి హనీమూన్కి వెళ్ళావు కదా, అలాంటిది ఇలా వచ్చావేంటి అని అడుగుతాడు. ఏం లేదు మావయ్య, నాకు ఒక చిన్న పని పడింది, అందుకే ఆ పని చూసుకొని రావడానికి నాకు ఇంత టైం పట్టింది అలా నక్షత్ర వైపు చూస్తూ చెప్తాడు చెర్రీ. ఇంకప్పుడు నక్షత్ర చెర్రీ సైడ్ కోపంగా చూస్తూ ఉంటుంది. అప్పుడు చెర్రీ ఏ నక్షత్ర డార్లింగ్, నన్ను చంపేసి ఇంట్లో హ్యాపీగా ఉందామని ప్లాన్ చేశావా? నోవే, నువ్వు నన్ను ఎప్పటికీ చంపలేవు. అతి వినయం దూర్త లక్షణం అనే సామెత విన్నాను కానీ నువ్వు మొన్న చూసిన యాక్టింగ్ చూస్తే కరెక్టే అనిపించింది. ఇక నేను హ్యాపీగా నీ మాటలు నమ్ముతాను అనుకుంటున్నావా? ఇవాల్టి నుంచి నీకు చుక్కలంటే ఏంటో చూపిస్తాను కదా అని చెర్రీ కోపంగా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తరువాత సీన్లో గగన్ భూమి ఇద్దరూ గుడికి వెళ్ళి ఇద్దరూ అర్చన చేపించుకుంటూ హ్యాపీగా ఉంటారు. అప్పుడే గగన్ భూమికి ప్రసాదం తినిపిస్తూ ఉంటే భూమి చాలా బాధపడుతూ గగన్ వైపు చూస్తూ ఉంటే అప్పుడు గగన్ ఏమైంది భూమి, ఎందుకు అలా చూస్తున్నావు? ఏం లేదు బావా, అంత బాగుండి ఉంటే నాన్న కూడా మన ప్రేమని యాక్సెప్ట్ చేసేవాళ్ళు కదా, అంతా అపూర్వ వల్లే ఇదంతా జరిగింది బావా. అప్పుడు గగన్ ఆ అపూర్వ గురించి నాకు తెలుసులే భూమి, తన గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత బాగుంటాం, అలాంటి రాక్షసితో మనం ఎంత దూరంగా ఉంటే అంత మంచిది భూమి. అప్పుడు భూమి అది మాత్రమే కాదు బావా, నీకు చెప్పాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ఇంకా మా అమ్మని చంపింది కూడా ఆ రాక్షసే బావా, కానీ నేను నీకు ఎప్పటికీ ఇవి చెప్పలేను, నిరూపించలేను ఆ సాక్ష్యాల్ని, బికాస్ ఆ సాక్ష్యాలన్నీ పోగొట్టేసింది తను. గగన్ అప్పుడు వెంటనే ఆలోచనలో పడి చూడు భూమి, మీ అమ్మగారి చావుకి ఆ అపూర్వనే కారణం అంటున్నావు. సరే మనిద్దరం ఎప్పటికైనా కలిసి ఆ నిజాన్ని నిరూపిద్దాం. నువ్వు ఈ విషయంలో ఎక్కువ బాధపడకు భూమి, కానీ ఇది కాదు, మనం ఇంకో విషయం గురించి ఆలోచించాలి. అదేంటో తెలుసా? నువ్వెందుకు అపూర్వ ఇదంతా చేసిందనుకుంటున్నావు? మీ ఆస్తి కోసం, నీ పేరు పైన ఉన్న ఆస్తి కోసం ఇదంతా. అపూర్వ అందుకే ఇదంతా చేస్తుంది. కాబట్టి అపూర్వ దేని గురించి అయితే ఆలోచిస్తుందో దాన్నే మనం దూరం చేయాలి. అపూర్వ తన నోటితో తనే నిజం ఒప్పుకునేంత వరకు మనం తనని టార్చర్ చేయాలి. కరెక్ట్ బావా, నువ్వు చెప్పింది 100% కరెక్ట్. ఇప్పటి నుండి అపూర్వకి నేనంటే ఏంటో చూపిస్తాను దానికి. తర్వాత సీన్లో అపూర్వ శరత్చంద్ర దగ్గరికి వస్తుంది. బావా అంతా అయిపోయింది బావా, అంతా అయిపోయింది అని అంటూ ఉంటే అప్పుడు శరత్చంద్ర ఏమైంది అపూర్వ, ఏం మాట్లాడుతున్నావు, ఎందుకు అంత కంగారు పడిపోతున్నావు, ఏమైందని అని అడుగుతాడు. అలా అంటావేంటి బావా, ఆ గగన్ గాడు భూమిని మాయ చేసేశాడు. ఇన్ని రోజులు మన ముందు ఎంత బిల్డప్ ఇచ్చాడు, భూమిని వాడు నమ్మనట్టు, వాడేదో భూమిని దూరం పెట్టినట్టు మన దగ్గర చాలా బిల్డప్ ఇచ్చాడు. కానీ ఇప్పుడు వాడు భూమి ఇద్దరు కలిసిపోయారంట. ఆ ఎస్పీ సూర్యని భూమి సస్పెండ్ చేయించింది బావా. అప్పుడు శరత్చంద్ర ఏంటి, ఆ ఎస్పీ సూర్యని సస్పెండ్ చేయించిందా? అయినా వాడికి మనకేం సంబంధం అపూర్వ? అతను అన్నయ్యని చంపింది కేపీ అని ఎవరో ఒక అనామకురాలు చెప్తే నమ్మేశాడు. కానీ ఇప్పుడు అదంతా అబద్ధంగాని తేలింది కదా పూర్వ. అయ్యో బావా, నువ్వు కూడా అది అబద్ధమని ఎలా అనుకుంటావు? సరే శోభచంద్ర అక్కని చంపించింది కేపీనే, కానీ ఒకటి మర్చిపోతున్నావు బావా, ఇప్పుడు ఆ కేపీ గగన్ గాడు కలిసి మన భూమిని చాలా మ్యానిపులేట్ చేసి ఇప్పుడు భూమిని వాళ్ళ సొంతం చేసుకోవాలనుకుంటున్నారు బావా. దాన్ని అడ్డు పెట్టుకొని ఖచ్చితంగా భూమి పేరు మీద ఉన్న ఆస్తినంతా ఆ గగన్ లాక్కోవాలని చూస్తాడు బావా. కాబట్టి మనం ఒక పని చేద్దాం బావా, ఎంతైనా ఆ గగన్ గాడికి మన ఆస్తి అంటే ఆశ లేదనుకో, అందుకే మనం పెట్టే కండిషన్కి ఒప్పుకుంటాడు వాడు, లేదంటే లేదు అనంటే అప్పుడు శరత్చంద్ర సరే అపూర్వ నువ్వు చెప్పినట్టే చేద్దాం. ఇంకలా శరత్చంద్ర అపూర్వ ఇద్దరూ కలిసి గగన్ వాళ్ళ ఇంటికి వెళ్తారు. గగన్ వాళ్ళ ఇంటికి వెళ్ళి అలా గగన్తో మాట్లాడుతూ ఉంటారు శరత్చంద్ర అపూర్వ. మావయ్య గారు ఎలా ఉన్నారు అని అడగగానే అప్పుడు శరత్చంద్ర అబ్బో వరసలు పెట్టి పిలుస్తున్నాడే. అప్పుడు భూమి వచ్చి నానా నేనే మీ దగ్గరికి రావాలనుకుంటున్నాను, ఈలోపు మీరే నా దగ్గరకు వచ్చారు నానా, నాకు చాలా సంతోషంగా ఉంది, ఏంటి ఇలా వచ్చారు అని అడిగితే అప్పుడు శరత్చంద్ర లేదమ్మా భూమి, ఎంతైనా నేను నీకేం ఇవ్వలేకపోయాను, అందుకే
నీకోసం నేను ఒక పని చేయాలనుకుంటున్నాను. నీ పేరు మీద ఉన్న ఆస్తిలో చాలా వాటికి మీ అమ్మ అనాథాశ్రమాలకని వాటికి వీటికి దానం చేసింది. అందుకే నేను పవర్ ఆఫ్ అటార్నీ తీసుకొని ఇప్పటి వరకు ఈ బిజినెస్ని డెవలప్ చేసుకుంటూ వచ్చాను. ఇంకా ఇప్పటి నుండి నా బిజినెస్లు చూసుకోవాల్సింది నువ్వే కదమ్మా. అందుకే ఆస్తంతా నీ పేరు పైన ట్రాన్స్ఫర్ చేయాలని నిర్ణయించుకున్నాను. అప్పుడు అపూర్వ శరత్ చంద్ర కళ్ళు చూస్తూ ఇప్పుడు ఖచ్చితంగా ఈ ఆస్తంతా ఆ గగన్ గడు వద్దు అని అంటాడు. వాడు వద్దు అని వెంటనే ఆ ఆస్తంతా నా పేరు పైన రాపించుకుంటాను. ఎందుకంటే ఈ గగన్ గాడికి ఆత్మాభిమానం ఎక్కువని నాకు బాగా తెలుసు వీడి గురించి. అలా ఆనందంతో మనసులో అనుకుంటూ చాలా కాన్ఫిడెంట్గా ఉంటుంది. అప్పుడు గగన్ భూమి ఇద్దరు ఒకరి వైపు ఒకరు చూసుకుంటూ శరత్ చంద్రతో, అయ్యో మామయ్య గారు, నేను భూమి కూడా అదే మాట్లాడుకుంటున్నాము. అలా గగన్ ఆ మాట వనగానే అపూర్వ ఒక్కసారిగా షాక్ అవుతుంది. భూమి పైన ఉన్న ఆస్తిని తనెప్పుడూ నాట్య కళలపైన డెవలప్ చేయాలి అని నాతో చెప్తూ ఉంటుంది మామయ్య గారు. ఆ నాట్య కళను డెవలప్ చేయడానికే మేము ఇదంతా చేయాలనుకుంటున్నాం మామయ్య గారు. భూమి మీ దగ్గరికి రావాలనుకుంటుంటే ఈలోపు వచ్చి మీరే భూమిని అడిగారు. భూమి నువ్వేమంటావు అని గగన్ అడిగితే అప్పుడు భూమి శరత్చంద్రతో, అవును నాన్న, అమ్మ ఆశయాన్ని నెరవేర్చడమే ఇప్పుడు నాకు ముందున్న బాధ్యత. ఈలోపు అపూర్వ గగన్ తోటి, అంటే గగన్, నువ్వు భూమి ఆస్తి కోసమే తనని పెళ్లి చేసుకున్నావా? అప్పుడు గగన్, చూడండి అపూర్వ, నేను చెప్పిన దానికి మీరు అనేదానికి ఏమైనా సంబంధం ఉందా? నేను భూమి ఆస్తి కోసం పెళ్లి చేసుకొని ఉండుంటే నేను నా పేరు మీద భూమి ఆస్తిని రాయమనేవాణ్ణి. కానీ మేం మాట్లాడుతుందేంటి, భూమి పేరుపైన ఉన్న ఆస్తి అంతా నాట్యకళకు వెళ్ళాలి అని అంటున్నాము. ఇందులో నాకు భూమికి ఎలాంటి ఉద్దేశం లేదు. మీరెందుకు అంత బాధపడుతున్నారు అని గగన్ అడగగానే అపూర్వ షాక్ అవుతుంది. అప్పుడే ఇంకా శరత్ చంద్ర భూమి గగన్ తోటి, సరే రేపే లాయర్ని పిలిపించి ఆస్తులన్నీ భూమి పేరు మీద రాపిస్తాను, పవర్ ఆఫ్ అటార్నీ కూడా భూమికి ఇస్తాను. అప్పుడు అపూర్వ బావా అని అంటే శరత్ చంద్ర, ఇంకేం మాట్లాడొద్దు అపూర్వ, భూమి నా శోభచంద్ర కళను నిలబెట్టడానికే కదా ఆ డబ్బుని ఖర్చు పెడతా అంటుంది. తనేమి తన పర్సనల్ ఖర్చులకి కావాలనో లేదా ఆస్తులు కొనడానికో ఆస్తులు ఖర్చు పెట్టడానికో కాదు కదా. నా శోభచంద్ర ఆత్మశాంతి కంటే నాకేదీ ముఖ్యం కాదు. అప్పుడు అపూర్వ మనసులో, ఈ బావ ఒక పిచ్చి మాలోకం, ఇలాగే మాట్లాడుతూ ఉంటాడు. ఇంకప్పుడు వెంటనే భూమి గగన్ అపూర్వ దగ్గరికి వచ్చి, ఏంటి అలా చూస్తున్నావు? ఓ, మా నాన్న ఆస్తి ఇస్తా అనగానే మా బావ దాన్ని వద్దు అంటాడు అనుకున్నావు కదా. అప్పుడు వెంటనే ఆ ఆస్తి అంతా నువ్వు కొట్టేయాలని ప్లాన్ చేసావు కదా, అంతేనా అని అడుగుతుంది. నీ ఎత్తులకి పై ఎత్తులు వేసే మేము ఆల్రెడీ వచ్చేసాం అపూర్వ. ఇక నువ్వెన్ని చేసినా ఆ పప్పులు ఉడకవు. ఏ ఆస్తి కోసమైతే మా అమ్మని చంపావో, ఏ ఆస్తి కోసమైతే ఇన్ని రోజులు మా నాన్నని కీలుబొమ్మలు ఆడించావో, అదే ఆస్తి ఇంకొన్ని రోజుల్లో అనాథాశ్రయాలకే వెళ్ళిపోతుంది. అప్పుడు నువ్వు ప్రశాంతంగా ఉంటావు. ఇదే కదా నీకు కావాల్సింది. నాకు చాలా హ్యాపీగా ఉంది అపూర్వ. ఇంకా అలా అపూర్వతో మాట్లాడి అక్కడి నుంచి భూమి గగన్ ఇద్దరూ వెళ్ళిపోయి, భూమి ఆనందంతో గగన్తో ఇలా మాట్లాడుతూ, బావా నాకు చాలా హ్యాపీగా ఉంది, మా అమ్మ కలను నేను నెరవేర్చబోతున్నానని అంటూ ఉంటుంది. అపూర్వ ఏమో ఆస్తంతా పోయింది అని చాలా కోపంగా ఇరిటేషన్లో ఉంటూ ఉంది.